రాజకీయాల్లో ముదిరాజ్ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత దక్కడం లేదని, జనాభా ప్రాతిపదికన గుర్తింపు లభించకపోతే ఖచ్చితంగా తమ గళాన్ని వినిపిస్తామని, అవసరమైతే ప్రతిఘటిస్తామని ప్రగతి మత్స్య కార్మిక సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఉస్తేం శ్రీనివాస్ ముదిరాజ్ హెచ్చరించారు. శుక్రవారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రగతి మత్స్య కార్మిక సేవా సమితిని మరింత బలోపేతం చేసేందుకు నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లా ఉపాధ్యక్షులుగా కలవేన రవి ముదిరాజ్, జిల్లా మీడియా ఇన్ఛార్జిగా కారుపాకల రాజేందర్ ముదిరాజ్, హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా జోడు సంపత్ ముదిరాజ్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నూతన కార్యవర్గ సభ్యులు మత్స్యకారుల అభివృద్ధికి, వారి సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. అనంతరం రాజకీయ పరిస్థితులపై శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం ముదిరాజులకు అన్యాయం చేసిందని, అందుకే మార్పును ఆకాంక్షించి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చామని గుర్తు చేశారు. అయితే నేటి ప్రభుత్వంలో కూడా ముదిరాజులకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నామినేటెడ్ పోస్టులు, రాజకీయ పదవులు మరియు టికెట్ల కేటాయింపులో కనీస గుర్తింపు కూడా దక్కడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ముదిరాజుల ప్రయోజనాల పట్ల, వారి అభివృద్ధి పట్ల ప్రభుత్వం ఇదే తరహాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే గత ప్రభుత్వానికి ఎదురైన పరాభవమే ఈ ప్రభుత్వం విషయంలోనూ పునరావృతమవుతుందని ఆయన ఘాటుగా హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ముదిరాజుల జనాభా ప్రాతిపదికను గుర్తించి వారికి తగిన రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కారుపకాల రమేష్, సుగ్లా. ఈరోజు శుభదినం, శుభపరిణామం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా ముదిరాజు నాయకులు వివిధ పదవుల్లో ప్రజాప్రతినిధిగా ప్రజాసేవలో భాగమై ముందుకొచ్చిన సందర్భంగా అది పెద్దపల్లి జిల్లా నుంచి మరి ఆయా గ్రామాల నుంచి సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, మరి మున్సిపాలిటీ కౌన్సిలర్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మా ముదిరాజులకు సన్మానం కార్యక్రమం పెట్టుకుందా అని చెప్పేసి ఒక శుభ సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఇది వ్యవసాయ పనుల దినం కనుక మా ముదిరాజు నాయకుల సూచన మేరకు సంబంధిత విషయాలపై పూర్తిగా సమాలోచన చేసి మరి ఆ సన్మాన కార్యక్రమాన్ని కాస్త వాయిదేయడం జరిగింది. దాంతోపాటు అనేక మా ముదిరాజుల మీద జరుగుతున్నటువంటి వివక్షకు వ్యతిరేకంగా మరి ఆ రోజు గత ప్రభుత్వం మేము ప్రభుత్వానికి ఏం చేసాం, ప్రభుత్వం మాకేం చేసింది అనే దాని మీద సమాలోచన చేస్తే ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక భూమిక పోయించి ఆ గెలుపుకు బీజం పోసి 60 లక్షల జనాభా కలిగినటువంటి మా బిడ్డల ప్రతిపాదిస్తేనే ప్రభుత్వం నిలదొక్కున్నది. మరి కనీసం ముదిరాజుల మీద ఏ కోశాన కూడా వాళ్ళ మీద ప్రేమ లేకుండా, వాళ్ళ అభివృద్ధి మీద ఆలోచన లేకుండా, వాళ్ళ మీద భవిష్యత్తు ప్రణాళిక లేకుండా ఇష్టానుసారంగా మా ఓటు బ్యాంకును వాడుకొని మమ్మల్ని అనేక ఇబ్బందులకు గురి చేసిన సందర్భం ఏదైతున్నదో దాన్ని, ఆ విధానాన్ని మేము వ్యతిరేకించి, ఆ విధానాన్ని ప్రతిఘటించి గత ప్రభుత్వాన్ని మేము తిరుగుబాటు చేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముదిరాజు బిడ్డలకు అన్యాయం జరిగింది, ఈసారి మా ప్రభుత్వానికి సపోర్ట్ చేయండి, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి, పూర్తి స్థాయిలో మీకు రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ఉద్యోగపరంగా కానీ మీకు సపోర్ట్ ఉంటుంది మా కాంగ్రెస్ పార్టీ తరఫున అని చెప్పి ఆనాడు రేవంత్ రెడ్డి గారు మాట విన్నటువంటి మా ముదిరాజు వ్యవస్థ అంతా కూడా 180% కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వం వచ్చింది. కానీ ఇక్కడ కూడా అదే మాకు నిరాశ అయింది.
మా స్థాయికి తగ్గ, మా మెజార్టీకి తగ్గ, మా ఆశయాలకు తగ్గట ఎక్కడ కూడా మాకు ప్రాతినిధ్యం లేదు. ఈ కాంగ్రెస్ పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా ఆలోచన చేయాలని, మా ఆదేశాల మేరకు, మా ఆలోచనల మేరకు, మా ఆశయాల మేరకు మీరు మాకు స్పందించి సరైన ప్రాధాన్యత కల్పించాలని పార్టీ పరంగా నేను చెబుతూ, మీరు మారకపోతే జనాభా ప్రతిపాదనగా తమాషా పద్ధతిలో మా వైపు మీరు ఆలోచన చేయకపోతే ఖచ్చితంగా మేము మళ్ళా కూడా ప్రతిఘటిస్తాం. మా మా జాతికి, మా ముదిరాజు వ్యవస్థకు ఎవరైతే సపోర్ట్ ఇస్తారో, మా శ్రేయస్సు కోరే పార్టీ ఏదైనా ఆ పార్టీ వైపు ఉంటాం మేము. ప్రభుత్వం ఏదైతుందో, గత ప్రభుత్వం టిఆర్ఎస్ ఏం చేసామో ప్రజలు చూసారు. ఇలా కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చుకున్నాం. కాంగ్రెస్ పార్టీ దగ్గర కూడా మాకు ఎలాంటి ప్రయోజనం లేదు. కాంగ్రెస్ నాయకులు ఆలోచించాలి. సీఎం మన రేవంత్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో సమాలోచన చేయాలి మా జాతి పక్షాన. మీరు మాకు 10% కాదు కదా, కనీసం 5% కూడా మా జాతికి సంబంధించినటువంటి ప్రతిపాదన చేయలే. అది నామినేట్ పోస్టుల విషయం కానీ, రాజకీయం కానీ, టికెట్ల విషయంలో కానీ మీరు మరోసారి ఆలోచించాలి. మీరు ఆలోచన రాకపోతే, మీ వైఖరి నిర్లక్ష్యంగా ఉంటే, మీ వైఖరి ఏకపక్షంగా కనుక ఉంటే మేము ఖచ్చితంగా కూడా ఆ ప్రభుత్వానికి ఏం జరిగిందో కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే జరుగుతుంది. మా మత్స్య కార్మికుల పట్ల ప్రభుత్వ అనుసరిస్తున్న తీరును చూస్తే, మత్స్య కార్మికుడు చేపల వేటలో దురదృష్టవశాత్తు మరణిస్తే వెంటనే ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేట్ చేస్తూ ఆయా కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఆదుకొని ఆ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్. రెండవది, 50 సంవత్సరాలు నిండిన ప్రతి మా మత్స్య కార్మిక బిడ్డకు ప్రతి నెల 5,000 చొప్పున పింఛన్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్. ఎందుకంటే మేము కిస్తీల రూపంలో, మా సభ్యత్వ రూపంలో ప్రభుత్వానికి మేము ఖజానా నింపుతున్నాం కాబట్టి దాన్ని పురస్కరించుకొని మరి మా 50 సంవత్సరాలు నిండిన ప్రతి బిడ్డకు మీరు పింఛన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక గవర్నమెంట్ సొసైటీ సభ్యులుగా మీరు గుర్తించాలని చెప్పేసి, ఆయా ప్రభుత్వాలు గుర్తించాలని చెప్పేసి మేము కోరుకుంటూ, మూడవది, జనాభా ప్రతిపాదనగా తమాషా పద్ధతిలో మత్స్య కార్మికులు రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ప్రతి రంగాలలో మమ్మల్ని ముందుంచి మా స్థాయికి సరైన గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మాకు ఆ స్థాయిలో సరైన ప్రాధాన్యత కల్పించాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలు ఉన్నటువంటి మత్స్య కార్మిక బిడ్డల కోసం, ముదిరాజు సంఘ నాయకుల కోసం, మా అభివృద్ధి కోసం ప్రతి జిల్లాలో 2 ఎకరాల భూమి కేటాయిస్తూ ఆ భూమికి సరైన భవనాలు, విశ్రాంతి భవనాలు ఏర్పాటు చేయాలని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రతిపాదన చేస్తా ఉంటాను. ఈరోజు శుభదినం. ఈరోజు ప్రగతి మత్స్యకారిక సేవా సమితి అధ్యక్షులు ఉత్తమ్ శ్రీనివాస్ గారు పెద్ద మనిషి, వీటికి వచ్చిన ముదిరాజులందరూ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మా ముదిరాజు సభ ఏర్పాటు చేయడం జరిగింది. మాకు అనేక రకాలైన ఇబ్బందులు ముదిరాజులకు, మా బిడ్డలు మేము కాయకష్టం చేసి వాళ్ళని చదివిపిస్తే వాళ్ళకు చదువు తగ్గట్టు గవర్నమెంట్ ఎలాంటి ఉద్యోగాలు కూడా మాకు ఉద్యోగ అవకాశాలు లేవు, మాకు పెన్షన్లు లేవు. మేము చెరువుల మీద, కుంటల మీద లీజు కట్టడం కానీ, దాని మీద ఆడిట్ కానీ, ఈ రకంగా గవర్నమెంట్ ఎంతో సంపదను మేము పండ్ల పొలాల మీద ప్రతి దాని మీద గవర్నమెంట్కు మేము ఉపాధి ఇస్తున్నాం. మా ద్వారా కొంత డబ్బు గవర్నమెంట్కు పన్ను రూపంగా కడుతున్నాం. అయినా మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించడం లేదు. మా పిల్లలు నిరుద్యోగ సమస్యతోటి చాలా బాధపడతారు. వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. 50 సంవత్సరాలు నిండిన ముదిరాజుకు ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలని మేము ఈ గవర్నమెంట్ను మేము కోరడం జరుగుతుంది. ఎందుకంటే మాకు వెనుకటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా మమ్మల్ని గవర్నమెంట్ రాజకీయ పరంగా కావచ్చు, లేక మా పిల్లలకు ఉద్యోగ పరంగా కావచ్చు, లేకపోతే మాకు ఉపాధి కానీ, మాకు ఇచ్చే వలలు కానీ, తోపలు కానీ, మాకు ఇచ్చే బోట్లు కానీ, మాకు ఇచ్చే చేప పిల్లల విషయాలు కానీ ప్రతి దాంట్లో
గవర్నమెంట్ నిర్లక్ష్యం చేస్తుంది కాబట్టి మమ్మల్ని గుర్తించి మా మీద దయతలిచి గవర్నమెంట్ మాకు కావాల్సిన సదుపాయాలు కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని నేను కోరడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ వచ్చిన ముఖ్య అతిథిగా ఉప్పల్ సీనన్న గారికి, నాతో కూర్చున్న సహచరులందరికీ నా వందనం, శుభాభివందనం. చిన్న ముదిరాజులను ఏ నాయకులైనా అధికారంలోకి వచ్చేదాకా వాడుకునే తప్ప ముదిరాజులకు సరైన న్యాయం చేసిన పాలకులైతే ఇంతవరకు రాలే. ఆనాడు టిఆర్ఎస్ పార్టీలో బీసీడీ నుంచి బీసీఏలకు మార్చుతామని చెప్పి వాళ్ళు మోసం చేశారు. మొన్నటికి మొన్న కాంగ్రెస్ కూడా అదే మాట చెప్పి బీసీడీ నుంచి బీసీఏలకు మార్స్తానని వీళ్ళు అలానే మోసం చేశారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా మన ముదిరాజుల పాత్ర ఉంది. కానిస్టేబుల్ కిష్టన్న ఆంధ్ర పాలన అంతం కావాలని కానిస్టేబుల్ కిష్టన్న ఆత్మహత్య చేసుకొని చనిపోయిన చరిత్ర కూడా ఉంది. ఇన్ని చరిత్రలున్న మన ముదిరాజులు ఒక 40 లక్షల మంది తెలంగాణలో ఉన్నా కూడా రాజకీయ పరంగా ప్రతిదీ వెనుక తొక్కేస్తుంది. ఈసారి ప్రభుత్వం మాపై ఆలోచించి రేపు రాబోయే ఎంపీటీసీ ఎలక్షన్లో, జెడ్పీటీసీ ఎలక్షన్లో మా ముదిరాజులకు కొన్ని సీట్లు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ముదిరాజ్ సంఘం తరఫున. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.